ఎప్పుడు చేసే బోరింగ్ రవ్వ కేసరికి బదులు ఇలా పైనాపిల్ యాడ్ చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి తిన్నారు అనంటే ఆ పైనాపిల్ ఫ్లేవర్ జీవితంలో మర్చిపోలేరు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్తర్ టేస్టీ కిచెన్. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక పైనాపిల్ తీసుకుని చెక్క అంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా చిన్నగా ముక్కలు ఉన్నప్పుడు మనకి కేసర్లో బాగా ఫ్లేవర్ తెలుస్తుంది. అలాగే ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పైనాపిల్ ముక్కలు వేసుకుని అలాగే 1 స్పూన్ షుగర్ వేసి పైనాపిల్ ముక్కలకి 3.5 కప్పు నీళ్లు వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో లెమన్ ఎల్లో కలర్, ఫుడ్ కలర్ వేసుకున్నాను. తర్వాత మరొక వైపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నానండి. ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటే సరిపోతుంది. కిస్మిస్ అనేటివి చివర్లో వేయించుకుంటే అవి మాడిపోకుండా ఉంటాయి. అలాగే అదే ప్యాన్ లో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని బాగా స్లో ఫ్లేమ్ లో ఇక్కడ రవ్వనంతా కూడా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా రవ్వ అంతా వేగిన తర్వాత పక్కన మనము పైనాపిల్ నీళ్లు మరిగించుకున్నాం కదా, ఆ మరుగుతున్నటువంటి నీళ్లు తీసుకుని అందులోకి రవ్వలేకి పోసుకోవాలన్నమాట. ఇక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. వెంటనే కలిపితే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. రవ్వ అంతా కూడా బాగా ఉడికించుకోవాలి, బాగా కలుపుకొని. ఇలా రవ్వ ఉడికిన తర్వాత 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు షుగర్ ఇక్కడ సరిపోతుందండి. మనము ఈక్వల్ గా తీసుకున్నాం ఇక్కడ షుగర్ కూడా. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కేసర్ అంతా కూడా మనకి దగ్గర అయ్యేంత వరకు ఉంచుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ మళ్ళీ ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే ఇందాక మనం ఏవైతే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నామో డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా ఇలాచీ పౌడర్ వేసి ఇంకా మనము సర్వింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఈ పైనాపిల్ టేస్ట్ ట్రై చేస్తే మళ్ళీ ప్లెయిన్ రవ్వ కేసరి అస్సలు తినాలనిపించదు. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లేట్ ఎందుకు, మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి.